వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని 6 నెలలు కాకుండానే కావాలని నేడు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ములుగు మండలం ఇంచర్లలో జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు 500 రూపాయల బోనస్ పథకాలు ప్రవేశపెట్టిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్లు, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎన్నో మెగా డిఎస్సి లాంటి ప్రకటనలు ఇచ్చారని, అలాగే శాశ్వత పద్ధతిన ఉద్యోగ భర్తీ చేపట్టి గత 10 ఏళ్ల దుర్మార్గుల పాలన నుండి తెలంగాణ విముక్తిని చేపడుతుందని అన్నారు. ఒక 10 నిమిషాలు మండలాల వారీగా గ్రౌండ్ టేబుల్ పెట్టుకుందాం. మల్లన్న గారు వెళ్ళినాక తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అనేది గుర్తు పెట్టుకొని వాళ్ళకు ఒప్పించి రేపు ఈ రోజు ఏ పని కావాలన్నా, ఊళ్ళలో పనులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగులకు ఈ 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నెల తిరగక ముందు జీతం వచ్చేటప్పుడు, మళ్ళా ఫస్ట్ తారీఖు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ తారీఖే జీతం పడేది. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ మర్చిపోయాడు. మళ్ళా ఇన్నాళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఫస్ట్ తారీఖు జీతాలు వేస్తున్నాం. మరి వచ్చి రాగానే 34,000 ఉద్యోగాలు, అంగన్వాడీలను కూడా ప్రమోట్ చేసినాం. ఇంకా 9,000 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి, అవి వస్తాయి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. పిల్లలకు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ కూడా అమలు చేస్తా అంటే బీఆర్ఎస్ నాయకులకు బెంబేలెత్తిపోయి నిద్ర పట్టక అధికారం పోయిందనేటువంటి అసహనంతో అమాకులు పేవాకులు పేరుస్తున్నారు. కొంతమంది రంగా మాదిగలను పెట్టుకొని, మరి కొంతమంది వాగుడుకాయలు పెట్టుకొని ఏముండదల్లా పుట్టిదే. మరి ఒక సబ్జెక్ట్ అని ఉందా, లేక ఆయన లెక్క అన్నా ఓ 10 మందికి సహాయం చేసిరా, సర్వీస్ చేసిరా, హెల్ప్ చేసిరా, ఏమీ లేదు. కుదరగొట్టడమే వాళ్ళ పని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా దయచేసి ఓటర్ లిస్టు తీసుకొని మరి మీ ఊర్లలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో ఈ రోజు నుంచే ఫోన్లలో మాట్లాడి తప్పకుండా వచ్చి వాళ్ళ బూత్ ఎక్కడుందో ఆ బూత్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం మీరందరూ కూడా మరి రిక్వెస్ట్ చేసి దూర ప్రాంతాలలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా